లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. విచ్చలవిడిగా డొనేషన్లు కట్టించుకుంటున్నారు. కానీ కాలేజీకేమో పర్మిషన్ ఉండదు. వాస్తవమేనండి. ఇవి తెలియదు చాలామందికి. కొన్ని కాలేజీలు ఉన్నాయి, హైప్ కూడా మామూలుగా ఉండదు. వీళ్ళు ఇచ్చే హైప్ మామూలు కాలేజీలు కూడా ఎందుకు పనికిరావు అన్నట్టు. వీళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామని తర్వాత చెప్తారు. లీప్ స్టార్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అని ఒకటి, నెక్స్ట్ వేవ్ అని చెప్పి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్లోను, నానక్రామ్గూడలోను ఈ మధ్య బయటపడింది. ఈ రెండు కాలేజీలకు కూడా ఏ పర్మిషన్లు లేవండి. ఈ రెండే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం కదా. మీరు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, పిల్లవాడిని జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. వీళ్ళు చాలా అందంగా ఇంకో కబుర్లు చెప్తారండి. డీమ్డ్ యూనివర్సిటీతో మాకు అఫిలియేషన్ ఉంది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేశాము. చిన్న చితక కోర్సులు ఏమీ చెప్పం. కంప్యూటర్ సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి మాత్రమే టీచ్ చేస్తాం, మిగిలినవి చెయ్యం అని చెప్తారండి. ఫీజులు కూడా మంచి, అంటే టాప్ 10 కాలేజీలు ఎంతైతే వసూలు చేస్తున్నారో ఆ రేంజ్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. తీరా జాయిన్ చేశాక ఏం చేయలేని పరిస్థితి. సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోతాయి. పిల్లవాడి విలువైన భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుంది. పోనీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి ఏమైనా వాల్యూ ఉంటుందా అంటే ఈ పేరు మీద సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉండదండి. ఏదో పనికిమాలిన యూనివర్సిటీ ఒకటి ఉంటుంది కదా, ఆ పేరు మీద సర్టిఫికేట్ ఇస్తారు. ఒక 2 అయితే నేను మెన్షన్ చేశాను. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చేసింది. అంటే సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్మొద్దు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆల్రెడీ ఇది తెలుసు. సో ఇది హైదరాబాద్లోనే ఉందా అంటే దేశం అంతా ఉందండి, ఆంధ్రాలో కూడా ఉందండి. ఈ రకమైన దరిద్రం ఉంది. అంటే చూడండి, ఈ అక్రమార్కులు ఏ స్థాయికి వచ్చేసారంటే విద్యార్థులు, పిల్లల జీవితాలతో ఆటలాడుకునే స్థాయికి కూడా వచ్చేసారు. వీళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం అది తర్వాత ఉంటుంది, కానీ ముందైతే మనం జాగ్రత్త పడాలి కదా. ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నాయని గుర్తించండి. రేపు అడ్మిషన్స్కి వెళుతున్నారు కదా, వెళుతున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు నష్టపోకూడదనే ఈ సమాచారం. పేరుకి 2-3 కాలేజీలే చెప్పాను, కానీ చాలా కాలేజీలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఇవి డైరెక్ట్గా అనుమతులు లేని కాలేజీలు అని చెప్పేసుకున్నాం. అన్ని అనుమతులు ఉండి ఎందుకు పనికిరాని చెత్త కాలేజీలు కొన్ని ఉన్నాయండి. అంటే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా, ఇంటి దగ్గర ఉంది కదా అని చెప్పి కక్కుర్తుపడి ఎందుకు పనికిరాని కాలేజీల్లో జాయిన్ చేసేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ కాలేజీలో జాయిన్ అయ్యి సంఖ్యనాకిపోయాం అన్నట్టుగా చెప్తున్నారు పిల్లలు. సో సీనియర్ స్టూడెంట్లు కొత్తగా వద్దు, అల్యూమిని ఉంటే మంచిదే, లేకపోతే సీనియర్ స్టూడెంట్లను అడిగి వాళ్ళు కరెక్ట్ ఒపీనియన్ చెప్తారండి. ల్యాబ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మిగిలిన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అన్నీ చెప్తారు. వాళ్ళని మాత్రమే అడగండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం ఇంకా అందిస్తూ ఉంటాను.